దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథములో నుంచి 81వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 81వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలను చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలిక తప్పిట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించే దినమగు పున్నమనాగు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశము సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపుల ఎత్తకుండా విడుదల పొందును. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. చాలు. ఇక్కడ కీర్తనల గ్రంథంలోని 81వ అధ్యాయము ఆసాపు అనేటువంటి భక్తుడు ఈ లేఖనాలను రాశారు. ఈ లేఖనాలను రాస్తూ ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు వారిని ఎలాగ తీసుకొచ్చాడో వాటిని అంతటిని కూడా చెబుతూ ఉన్నట్లుగా మనము లేఖనములో చూడగలుగుతూ ఉన్నాం. అయితే వారి భుజముల మీద చాలా భారమైనటువంటి భారం ఉంటే ఆ భారాన్ని కూడా దేవుడు తొలగించానని చెబుతూ 7వ వచనములో అంటూ ఉన్నాడు, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు వారు ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉంది. ఎంత అపాయకరమైన పరిస్థితులు అంటే అంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఏ మనుషులు కూడా అనుభవించలేదేమో. 4 తరాలు వారు ఒకే దేశంలో ఉండిపోయి 4 తరాలు వారు కూడా ఆ ఇశ్రాయేలీయుల ప్రజల్ని బానిసలుగా చేసుకొని ఉంచినటువంటి భయంకరమైన సందర్భం. అయితే అలాంటి పరిస్థితిలో దేవుడు ఈ ఆసాపు ద్వారా ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, నీవు ఆపత్కాలంలో ఉన్నావు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు విడిపిస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ మనుషులైనటువంటి వారు ఏదైనా అవసరమైతే వారికి కావలసిన దానిని అడిగి తీసుకోవడం అందరికీ ఆనవాయితీ పద్ధతి కూడా. కొంతమంది దౌర్జన్యంగా తీసుకునేవారు కూడా ఉన్నారు, ఏదైనా కావాలంటే. లేకపోతే దొంగతనం చేసి తీసుకునేవారు కూడా ఉన్నారు. ఇలాగన తీసుకునేటువంటి విషయంలో మనకి కావాలి అనుకున్న దాని విషయంలో తీసుకునే విధానము చాలా రకాలుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇదిగో నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించాను. ఎప్పుడు మొరపెట్టాలంటే ఆపత్కాలము వచ్చినప్పుడు, ఏదైనా కావాలి అని మనకి అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తిని మనము అడుగుతాము, తీసుకుంటాం. అది వారి దగ్గర ఉంటే. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే, వారు ఇవ్వకపోతే మనం ఎవరిని అడుగుతామంటే దేవుణ్ణి మనము. అవునా కదా? మన దగ్గర ఉన్నప్పుడు మనము వారిని అడిగి తీసుకుంటాం.
అదే వారి దగ్గర లేదు, మన దగ్గర లేదు. అది దేవుడే ఇవ్వాలి. అప్పుడు ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. అది ఏదైనా, అది ఇక్కడ ఆపత్కాలం అని రాయబడి ఉంది. అది ఒకవేళ మనకు శ్రమ వచ్చింది, శ్రమను తీర్చండి ప్రభు అని దేవుడిని అడగాలి. ఒకవేళ కష్టం వచ్చింది, కష్టం తీర్చండి ప్రభు అని మనం దేవుడిని అడగాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అంటూ ఉన్నాడు, ఇదిగో ఆపత్కాలములో నీవు మొర్ర పెట్టగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకందరికీ అడిగి తీసుకోవడం అంటే చాలా ఇష్టము. అంతేకాదు, మనము దేవుణ్ణి ఎరిగిన వారం కాబట్టి దేవుణ్ణి అడిగి తీసుకుంటాం. మన దగ్గర ఉన్న వారి దగ్గర ఉంటే ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మరి బయట లోకంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి కావాల్సింది వారి దగ్గర ఉంటే తీసుకుంటారు, లేకపోతే. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు ఒకలే. వారు కూడా దేవుడిని అడగొచ్చు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో నీవు ఆపత్కాలంలో ఉండినప్పుడు నీవు కూడా దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేసేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులకి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఇక్కడున్న ప్రజలకి కష్టాలు ఉన్నాయి, బయట ఉన్నటువంటి ప్రజలకి కూడా కష్టాలు ఉన్నాయి. వారు కూడా దేవుడిని అడిగి దేవుడి దగ్గర నుంచి ప్రతిదీ కూడా పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే ఏమన్నాడంటే దేవుడు, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా మంచివాడు. నీవు అడిగిన వెంటనే ఆయన నిన్ను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు మనకు తెలుసు. మనకున్న కష్టము మన పక్కలో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడం. అలాంటి కష్టాలు మన జీవితాల్లో ఉన్నాయి. అయితే వాటి గురించి దేవుడి దగ్గరగా నువ్వు మొరపెట్టినట్లయితే ఆ ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడంట. అయితే మనం చాలాసార్లు ఏమంటామంటే, దేవుడు మనకు దూరంగా ఉంటాడు కదా. ఎక్కడ ఉంటాడు దేవుడు? పరలోకములో ఉన్నాడు. మనము ఈ భూమి మీద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు త్వరగా దేవుడిని అడగరు. ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతారు? మనుషులైనటువంటి వారినే అడుగుతారు. ఏది కావాలన్నా సరే మొదట మనుషుల సహాయాన్ని కోరిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దొరకకపోతే అప్పుడు దేవుడు సహాయాన్ని అడుగుతారు. మనుషులు మనకు దగ్గరగా ఉన్నారు, దేవుడు దూరముగా ఉన్నాడు. మన అభిప్రాయం అదే కదా, అవునా కదా? అందుకే మనకి బయట కనపడేటువంటి వారి దగ్గర అడిగి కొన్ని వస్తువులు, కొన్ని సహాయాలు మనం తీసుకుంటాం. మరి దూరంగా ఉండేటువంటి దేవుని దగ్గర చాలా వరకు ఆయన వరకు వెళ్ళకుండానే ముందుగానే మనుషుల సహాయము ద్వారానే మనం అన్నీ కూడా తీసేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీకు కావలసింది నీకు దగ్గరలో ఉన్నా, నీకు కనబడకుండా ఉన్నా, అది దూరముగా ఉన్నా సరే అది దేవుడిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఉంది కదా, మనకు కనబడుతుంది కదా, మనకు దగ్గరలో ఉంది కదా, అది దేవుడిని అడగకపోయినా పర్వాలేదులే అని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆయన సమీపముగా ఉన్న దేవుడు, చాలా దూరములో కూడా ఉన్నటువంటి దేవుడు. అయితే దేవుని యొక్క మాటలో ఇక్కడ 7వ వచనంలో ఈ మాట ఎంత చక్కగా రాయబడి ఉందంటే, ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. దేవుడు ఎంత దూరాన్ని ఉన్నాడంటే చాలా దూరాన్ని ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన నీవు ప్రార్థన చేసినప్పుడు, నీకు కావాలి అని సహాయం అడిగినప్పుడు ఆయన నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడున్నానని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడంట? ఉరుములు తెలుసా మీకు? ఎప్పుడైనా తెలుసా ఉరుములు ఏంటి? ఉరుములు అంటే ఏంటి? వర్షం వచ్చేటప్పుడు వచ్చే శబ్దము ఉరుము. ఉరుము తర్వాత ఏమొస్తుంది? మెరుపు వస్తుంది. మెరుపుని చూసారా ఎప్పుడైనా? ఉరుము శబ్దం విన్నారా? ఉరుముని ఎప్పుడైనా చూసారా? అన్నిటికీ తలకాయలు ఊపేస్తాం.
మెరుపు చూస్తాం మనం, కానీ ఉరుము ఎప్పుడు కూడా చూడం అసలు. దేవునికి స్తోత్ర. దేవుడు అదే అంటున్నాడు, మనం చూడలేనిది, మనం తెలుసుకోలేనిది ఎక్కడైనా ఉంది అంటే అది దేవుడు నివాసం చేసేటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశం అది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంటే, నీవు ఆపత్కాలమందు నీవు మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడంట? ఎక్కడి నుంచి సమాధానం ఇస్తాడంట? ఉరుము దాగు చోటులో నుండి నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, అసలు ఉరుము అనేది మనకి టీవీల్లో చూస్తాము, పెద్దలు చెబుతారు, వింటాము, అది ఉరుము. తర్వాత వచ్చేది మెరుపు. ఉరుములు పడేటప్పుడు ఆ పెద్ద పెద్ద చెట్ల కింద, స్తంభాల కింద ఉండకూడదు అని చెప్తూ ఉంటాం, కానీ అది ఎప్పుడు చూడలేదు. అంతేకాకుండా శాస్త్రవేత్తలు కూడా అది ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎన్నో పరిశోధనలు చేశారు వాళ్ళు. ఉరుములు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అది ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తారు, చెట్ల కింద కానీ ఉంటే అక్కడే పడుతుంది అని చెప్తారు. దేవునికి స్తోత్రం. అయితే నీవు ప్రార్థించినప్పుడంట దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానం కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? ఉరుము దాగు చోటులో నుంచి నీ దగ్గరికి వస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం. వాటిని గురించి కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనము. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నీవు ప్రార్థించినప్పుడు దేవుడు లెక్క సరిపోద్ది. దేవుడు ఎక్కడ కూడా పక్కకు తప్పిపోనివ్వడు. చూడండి, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచను. చాలు. మనము ఉరుము అనేది ఎక్కడుందో తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఇక్కడ ఉరుముతోటి ఏమొస్తుందంట? మెరుపులు వస్తుంది. మనకి అందరికీ తెలిసిందే, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. అయితే ఉరుము శబ్దము వచ్చిన తర్వాత దానిలో నుంచి వచ్చేటువంటి ఆ మెరుపు ఉంది కదా, ఆ మెరుపు మనం చూస్తాం. మనం ఇలా చూడగానే ఇలా లైట్ వెలిగి ఇలా అయిపోతుంది. చూసారా ఎప్పుడైనా మీరు మెరుపు చూసారా? చూసాం కదా. అది ఎలా కనబడుతుంది? ఇలా వెలిగి ఆగిపోద్ది. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందంట? ఉరుములో నుంచే ఈ మెరుపు వస్తుంది. అయితే ఈ మెరుపు యొక్క ఆ దారి ఉంది చూసారా? ఏ మార్గంలో వెళ్ళాలో ఆ దారిని ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఈ భూమి మీద దేవునికి, నీకు కష్టకాలంలో దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడి దగ్గర నుంచి, అనగా ఉరుము దాగే చోటులో నుంచి నీకు ఉత్తరం ఎలాగిస్తాడో తెలుసా? ఆ ఉరుము దాగే చోటులో నుంచి ఆ ఉరుము శబ్దం వినగానే ఆ మెరుపు యొక్క మార్గం ఉంటుంది చూసారా? ఏ మార్గం అయితే దేవుడు సెట్ చేస్తాడో అదే మార్గంలో ఆ మెరుపు వెళ్ళి అక్కడికి వెళ్ళి అయిపోద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీవు కష్టకాలములో ఉన్నప్పుడు నీవు దేవుని దగ్గర ప్రార్థించగలిగినట్లయితే, నీ ఆపద్దినములో దేవుని దగ్గర నీవు ప్రార్థించగలిగినట్లయితే, దేవుడు ఉరుము దాగు చోటులో నుంచి మెరుపుని ఎలాగనైతే ఒక మార్గములో, ఒక నిర్దిష్టమైన మార్గంలో పంపిస్తాడో, అలాగనే దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానము కూడా మీ దగ్గరికి అలాగనే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక ఇద్దరు ప్రార్థన చేశారు అనుకోండి, నలిగిన హృదయంతో ప్రార్థించేవారు, వేషధారణతో ప్రార్థించేవారు. దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వాలనుకున్నాడు. అంత దూరం నుంచి వస్తూ ఉంది, ఎక్కడి నుంచో తెలియదు, కానీ వస్తూ ఉంది సమాధానం. కానీ ఆ ఇద్దరులో ఎవరికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆ మెరుపుకి ఇదిగో నీవు ఇలాగనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆగు, వారి జీవితంలోకి వెళ్ళి ఆగు అని దేవుడు నిర్దేశిస్తాడు. ఆ ప్రకారముగానే పరలోకము నుంచి వచ్చేటువంటి దేవుని సమాధానము కూడా నీ జీవితంలో అలాగనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఈ ఉరుము అనే దాని గురించి ధ్యానించి తర్వాత ముందుకు వెళ్దాం. ఈ మాటను చెప్పి తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలింపుచున్నవి.
దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ దేని గురించి రాయబడిందంటే పరలోకములో ఉండేటువంటి దేవుని సింహాసనం అనేటువంటి ఆ ధవళ సింహాసనం గురించి రాయబడింది. ఈ ఉరుములు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంట? శాస్త్రవేత్తలు కాదు కదా, ఈ భూమి మీద తల నిలిసినటువంటి పండితులు ఎక్స్పెరిమెంట్లు చేసిన దానిని ఎవరు కూడా కనుగోలేరు. ఎందుకంటే ఆ ధవళ సింహాసనమైనటువంటి పరలోకములు ఉండేటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవాతి దేవుని సింహాసనం కింద నుంచి ఉరుములు అనేవి బయలుదేరుతాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీవు ఆపత్కాలములో నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సమాధానమును, నీకు ఉత్తరమును ఎలా ఇస్తున్నాడంట? ఆయన సింహాసనములో నుండి నీకు సమాధానములు నీకు వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం మొదటి మాట చదివినట్లయితే దావీదు కీర్తన 81వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించదను, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరముని నేను ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, నువ్వు మొరపెడితే ఉరుము దాగు చోటులో నుంచి ఉత్తరం ఇవ్వడం ఏంటి? ఉరుము ఎక్కడ దాగుందో ఇప్పటికొచ్చి ఎవరికి కూడా, నువ్వు ఎన్ని టీవీలు చేసినా, ఎన్ని యూట్యూబ్లో చూసినా, ఎంత గూగుల్లో కొట్టినా సరే అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. అది వస్తుంది అని తెలుసు కానీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. అది పరిశుద్ధ లేఖనాల్లో మాత్రమే రాయబడి ఉన్నది. ఒకవేళ ఎవరైనా చెప్పారంటే ఇందులో చూసి చెప్పుంటారు తప్ప అక్కడ ఉంది అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మన ఆకాశాన్ని దాటివే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెళ్ళలేకపోతూ ఉన్నారు. మన గ్రహాలు దాటి ఇంకొక 2 గ్రహాలు 3 గ్రహాలకు వెళ్తూ ఉన్నారు తప్ప అని దాటి వెళ్ళలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ మాటను చూద్దాం. 7వ వచనం చదవమ్మా. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించదను. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసును. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా అయ్యాలోను లోయలో నిలువము. చాలు. ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేస్తారు. వారి అవసరాలను బట్టి వారికి అనుకూలముగా దేవునికి ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేస్తారు. అయితే ఇక్కడ యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము పక్కోళ్ళ ప్రార్థనల గురించి మనం హేళన చేయాల్సిన పని లేదు. ఎవరి అవసరతలు వాళ్ళవే, ఎవరి కష్టాలు వాళ్ళవే, ఎవరి దుఃఖాలు వాళ్ళవే. వారి కష్టాల్లో చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి మనము హేళన చేయవలసినటువంటి పని లేదు. అయితే ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అమోరీయులైనటువంటి వారి మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈయన చేసే ప్రార్థన ఎలా ఉంది అంటే, సూర్యుడిని ప్రతిరోజు మనకు కనబడతాడు కదా, ఉదయకాలమునే ఇలాగ వచ్చి పడమటన అస్తమిస్తాడు. మరి సూర్యుడు తూర్పును ఉదయించి ఇలాగ వచ్చి పై వరకు వచ్చాడంట. వచ్చిన తర్వాత వీళ్ళు యుద్ధం జరుగుతూ ఉంది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి అమోరీయులకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సూర్యుడు ఇంకా మరి సాయంకాలం అయిపోతే చీకటి పడిపోద్దేమో, యుద్ధంలో వారు మనకి కనపడరేమో అని యెహోషువ ఏమని ప్రార్థిస్తున్నాడయ్యా అంటే, ఇదిగో సూర్యుడా నువ్వు ఆగిపోన్నాడు. ఎవరి కష్టం వాళ్ళది. దేవుడికి దేని గురించైనా ప్రార్థన చేయొచ్చు, అవునా కదా? కష్టం గురించైనా ప్రార్థన చేయొచ్చు. వీరికి వచ్చిన కష్టం ఏంటంటే వారికి మంచి యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలు ప్రజలు జయం పొందవలసినటువంటి సమయం. సూర్యుడు కానీ అస్తమించేస్తాడు అనుకోండి, చీకటి అయిపోతే మళ్ళీ యుద్ధంలో ఎవరు చంపుకుంటారో తెలియదు. ఎందుకంటే ఆ దినాల్లో లైట్లు అవేమీ లేవు. ఇప్పుడైతే మనకి లైట్లు వచ్చేసాయి, అప్పుడు లేవు. ఇంకా సాయంకాలం అయిపోతే ఇంకా క్లోజ్ అయిపోయినట్టే.
మరి అలాంటప్పుడు ఏమవ్వాలి? సూర్యుడు అనేటువంటి వాడు అలాగనే ఉండిపోవాలి. అందుకే అతనికి వచ్చిన కష్టాన్ని చెప్పుకున్నాడు. ప్రభువా, సూర్యుడిని ఆగిపోమని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. సూర్యుడు ఏమయ్యాడు? ఆగిపోయాడు. ఎలాగ ఆగిపోయాడు? ఈ యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ఆ ధవల సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళింది. అయితే అక్కడ నుంచి సమాధానం ఎలా వచ్చింది? ఉరుము దాగి ఉన్నటువంటి ఆ ప్రదేశములో నుంచి ఎక్కడికి వచ్చింది? యెహోషువ ప్రార్థన చేసేటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో ఆపిందంటే, ఈ సృష్టిలో ఎవరు ఆపలేనటువంటిది, ఎవరు ఆపలేనటువంటిది యెహోషువ చేసేటువంటి ప్రార్థన వలన ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ధవల సింహాసనం మీద నుంచి కూర్చొని అందులో నుంచి ఉరుములో నుంచి వచ్చేటువంటి మెరుపు యొక్క ఆ మార్గాన్ని, దిశానిర్దేశాన్ని ఎలాగైతే చేస్తూ ఉన్నాడో దేవుడు అలాగనే మన జీవితాలలో కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అది ఎంత కష్టతరమైనది అయినప్పటికీ కూడా ఆయన సింహాసనం నుంచి వచ్చేదే ఎక్కడ కూడా దారి తప్పిపోకుండా చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రార్థించాడు, ఆయన విన్నాడు. అక్కడ నుంచి ఒకటి పంపించాడు. ఏమని? సూర్యుడిని ఆగిపోమని ఆజ్ఞ ఇచ్చాడు. అది అవుతుందా అన్నాడు ఆయన. ఇలాంటి కార్యము ఇప్పుడు కాకుండా మరి ఎప్పుడు ఎవరి జీవితాల్లో కూడా జరగదు. దేవునికి స్తోత్రం. ఎలా జరిగిందయ్యా అంటే, ప్రార్థన చేసినప్పుడు నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందికర పరిస్థితిలోనే నువ్వు దాని గురించే ప్రార్థన చేయి. సిగ్గుపడాల్సిన పని లేదు. మీకు తెలుసో లేదో, నీకు చెప్పనే లేదో, నేను విజయవాడలో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు అక్కడ దేవుని సేవకులు వేరే చిన్న సంఘాలకి నన్ను పంపించినప్పుడు అక్కడికి వచ్చేవారు. పల్లెటూరులో ఉండేవారు. కోడిని పట్టుకొని వచ్చి, బాబు గుడ్లు పెట్టట్లేదని ప్రార్థన చేయండి అనేవారు. సిగ్గుపడడం ఎందుకు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం, అవునా కాదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం. వారి అవసరాల బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ యెహోషువకి ఏంటి అవసరం? సూర్యుడు అలాగే ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం, అలాగే ఉండిపోవాలి. అలాగే ప్రార్థన చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. మనం అనుకోవచ్చు మనకి ఇలాగే ఉండాలి, దేవుడు ఇలాగే చేయాలని మనం అనుకుని ప్రార్థన చేయి. అది సృష్టికి విరుద్ధంగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మన ఆలోచనలకి విరుద్ధంగా ఉండొచ్చు. మనము అది మన జీవితంలో జరగదేమో అని అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు చేస్తాడు. ఎందుకు చేయడు? మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఆ ధవల సింహాసనం దగ్గరికి వెళ్తుంది. ఎవరికీ తెలియనటువంటి ఆ ప్రదేశంలో నుంచి ఆయన మనకు సమాధానమును పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని గురించి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము ఇక్కడ ఆ మాటను ఒకసారి పూర్తి చేసేద్దాం. చూడండి, ఇందాక చదివినటువంటి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చదివండి. వాక్య ప్రకారంగా చూపించేస్తాను. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించ త్వరపడలేదు. చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళితే దేవుడు చేసేటువంటి పని ఎలా ఉందయ్యా అంటే, ఆయన అక్కడ నుంచి వచ్చేటువంటి వర్తమానం, అక్కడ నుంచి వచ్చేటువంటి సమాధానం ఎలాగుందంటే, మన తలకు పైభాగంలో ఉండిపోయిందంట సూర్యుడు. అక్కడ నుంచి కదలమన్నా కదలలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యాలు ఎంత చక్కగా ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7-9 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీవు ఎక్కడైనను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు
అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకుండునట్లు జాగ్రత్త పడుము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడక వేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్ర పెట్టును. చాలు. ఇక్కడ ఒక దాసుడు ఉన్నాడు. అమ్మ ఇందాక చెప్పుకున్నాం కదా, పనివాడు దాసుడు, పనివాడు బానిస. దాసుడు అనుకో పనికి వెళ్ళి వారి జీతాన్ని తెచ్చుకుంటారు, కానీ బానిస అయితే అలా కాదు, జీతం ఇవ్వరు. ఇక్కడ బానిసని గురించి రాయబడి ఉంది. బానిసలకి పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రకారంగా 7 సంవత్సరాల వరకు ఉంచుకొని 7వ సంవత్సరం ఏం చేయాలి? వారిని వదిలేయాలి. మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకొచ్చు, మీరు జీవించవచ్చు అని విడిచిపెట్టేయాలి. అమ్మ అర్థమవుతుంది కదా? దాసుల్ని 7 సంవత్సరాల వరకు మాత్రమే ఉంచుకోవాలి బానిసల్ని. మరి 7వ సంవత్సరం ఏం చేయమన్నాడంటే మనకి ఎక్కువ ఆశ. ఎప్పుడైనా ఒక 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎట్టి ఒక పనివాడిని కొనుక్కున్నాం అనుకోండి, మనం ఎంతవరకు వాడతాం? మనం ముసలితనం వచ్చేంత వరకు, వాడికి ఒంట్లో సత్తు ఉన్నంత వరకు అన్నీ పిండి నార తీసేస్తుంటాం. అవునా కాదా? అంత డబ్బులు ఎట్టు కొనుక్కొని పనిని పెట్టుకొని పని చేయించుకోకుండా ఉంటామా? ఒకవేళ భార్య ఉన్న భర్త అంటాడు, ఏమే ఇంత డబ్బులు ఇస్తున్నావు, ఖాళీగా కూర్చోబెడుతున్నామే, ఆ పని చేయించవచ్చు కదా అంటారా? లేకపోతే భర్త ఖాళీగా ఉంచితే భార్య చెప్తుంది, ఆడల పని మీకేం తెలుసండి, ఖాళీగా ఉండకూడదు, ఏదో పని చెప్పండి అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ దేవుడు అంటే ఒక బానిస అంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 7 సంవత్సరాలు బానిసగా బ్రతికాడంట. బ్రతికిన తర్వాత మనుషులు అలాంటి వారంటే స్వార్థపరులు కదా. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించేద్దామో, లేకపోతే ఇంతవరకు నా దగ్గర బ్రతికే కదా, నేను నీకేమీ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎంతో కొంత కల్పిస్తానులే అని చెప్పొచ్చు. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే బానిస గురించి ఏమని రాయబడిందంటే, వాళ్ళు పని చేసేదంట 2 ఎంతలంట. కూలి పని చేసేవాడు ఒకటైతే బానిస అయితే 2 ఎంతల జీతం ఇవ్వాలంట. ఎందుకంటే 24 గంటలు వారింటిలో ఉండే పని చేస్తాడు, బైబిల్ చెప్తుంది అది. మరి అలాంటప్పుడు బానిసగా ఉన్నటువంటి ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభువా, నా యజమానుడి దగ్గర 7 సంవత్సరాలు పనిచేశాను, నాకు ఏమీ కూడా ఇవ్వలేదు, తిండి మాత్రమే పెట్టాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏమీ ఇవ్వలేదు, అప్పు కూడా ఎంతైనా ఇవ్వలేదు, ఎందుకంటే ఒట్టి చేతులతోనే పంపించేశాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి చెప్పాను కదా, దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు ఎవరి అవసరతలు వారికి ఉంటాయి. ఈ దాసుని అవసరతలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళ యజమానుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎంతకాలం కష్టపడ్డాను కదా, కష్టపడిన దానికి ఫలితము ఏది ఇవ్వలేదు, ఒట్టి చేతులతో పంపించేస్తున్నాడు అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. మరి ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడ వింటాడు? ఆయన ఎదుట ఉన్నటువంటి వారికి ఎవరికి చెప్పుకోలే. అర్థమవుతుందా? మనం అడిగేది మనుషుల్లో అడుగుతాం, వాళ్ళు చేయగలిగితే. మరి వారు చేయలేకపోతే దేవుడిని అడుగుతాం. మరి ఈయన పరిస్థితి ఎలాంటిది? వాళ్ళ యజమానుడే చేయలా, ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? అమ్మ అర్థమవుతుందా? అంటే మన జీవితాల్లో మనము అనుకునేటువంటి వారు మనము నమ్మినటువంటి వారే కొన్నిసార్లు మనకేం చేయరంటే సహాయము చేయరు. మనం అనుకుంటాం. ఈ దాసుడు కూడా అనుకోవచ్చు, ఏమని, చాలా సంవత్సరాలు కష్టపడ్డాను కదా, నా యజమానుడి దగ్గర వెళ్ళిపోయే ముందు నాకు ఏదో ఒకటి ఇచ్చెళ్తాడులే అనుకుంటాడు. కూడా ఎవరో ఒకరు ఆశపడతారు ఖచ్చితంగా. మరి అలాగే మనం అనుకునే వారి దగ్గర కూడా మనకి కూడా ఏం చేస్తున్నారంటే, మనుషులైనటువంటి వారు మనం ఏదో ఆశపడతాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత గుడ్డుసున్నో చూపిస్తారు మీకు. అవునా కదా? అంతే.
ఇక్కడ ఈయన పరిస్థితి అదే. ఆ పరిస్థితి రాగానే ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గరికి అది ఏమవుతుందంట, వెళ్తుంది. దీనుడు ప్రార్థించగా యెహోవా ఆలకించును. ఆయన దగ్గరికి వెళ్తూ ఉందంట. వెళ్ళి సమాధానం ఎలాగొస్తుంది, ఎవ్వరికి తెలియకుండా వస్తుంది. ఆ యజమానుడికి కూడా తెలీదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 7వ సంవత్సరం 7 సంవత్సరంలో సమాప్తమైనది. చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టక, చదవమా, వండినట్లు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక, ఎడల నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఎప్పుడవుతుంది అది? యజమానుడు ఉంటాడు బాగానే, నేను వీడిని బాగా కష్టపెట్టుకున్నాను, బాగా వాడుకున్నాను, ఆడు బతుకును పో అని వదిలేసుకున్నాడు. కానీ ఈ నిజంగానే తిరిగి మరలా యజమానుడి గురించి, అయ్యా నేను ఆ యజమానుడి దగ్గర ఇంత కష్టపడ్డాని, నాకు ఏది చేయలేదే అని మొర పెడితేనంట ఆ సమాధానం ఎలాగుంటుంది అంటే, ఉరుము ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అలాగే ఆ యజమానుడు ఉన్నాడు కదా, వీడిని బాగా పని చేయించుకున్నాను, బాగా సుఖపెట్టుకున్నాను అనుకున్నాడు చూసారా, ఆయన దగ్గరికి ఏమొస్తుందంట, సమాధానము ఉరుము వలె వస్తుందంట. అది ఏమవుతుందంటే ఇక్కడ వానికి పాపముగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. పాపముగా ఎంచబడుతుందంట. ఈయనకి తెలియదు ఏమని, ఈ యజమానుడికి తెలియదు ఏమని. అయ్యో నేను బాగా 7 సంవత్సరాల వరకు మా ధర్మశాస్త్రం చెప్పింది కదా, వాడుకున్నాను కదా, వదిలేశాను కదా అనుకుంటాడు. కానీ ఈయన ఇంట్లో ఏమవుతుంటుందంట, నష్టం ఏర్పడుతుంది. పాపం వస్తే పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణము, దెబ్బలు, గాయాలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా పాపం వల్లే వస్తాయి. రోజున మనుషుల జీవితాలలో కొన్ని కన్నీటి గాథలు వినడానికి గల కారణం ఏంటి? వారు చేసినటువంటి అవిధేయతనే. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు, అదే వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈయన అనుకుంటూ ఉన్నాడు, కూర్చోంటూ ఉన్నాడు సుఖంగా. కానీ ఏమొస్తుందంట, ఇదేంటి నా వ్యాపారం ఇలా అయిపోయింది, ఇదేంటి నా భార్యకి ఇలాగైపోతుంది, ఇదేంటి నా పిల్లలకి ఇలాగైపోతుంది, తెలియదు వాళ్ళకి. ఏమవుతుంది, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏ మనుషునికి తెలియకుండా ఆ యజమానుడి జీవితంలో పనులు జరిగించుకెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కార్యాలు అలాగుంటాయి. నువ్వు ప్రార్థన చేస్తే వాటికి సమాధానము ఏ మనుషునికి తెలియకుండానే ఆ కార్యాలను దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనము, 24:7 ఈ విధంగా రాయబడి ఉంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము, వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటిని కల్పించి సముద్రమును వారి మీదకి చాలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు అదే ఐగుప్తు రాజు తిరిగి మరలా వారి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడి సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. ఆ 2 పాయలుగా చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇసుక దెబ్బల మీద నుంచి లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సముద్రం ఏమో అటు సైడ్ గోడగా ఉంది, ఇటు సైడ్ గోడగా ఉంది. ఈ ఐగుప్తీయులు కూడా చూసి వారిని పట్టుకుందామో అదే మార్గంలో మనం కూడా వెళ్దాం అనుకున్నారు. ఇశ్రాయేలు చివరి వరకు వెళ్ళిపోతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. వెనకాతల ఐగుప్తీయులు సైన్యం వెళ్తూ ఉంది. పట్టుకోవడానికి కొంత సమయంలో ఇశ్రాయేలీయులు దొరికిపోయినప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. 7వ వచనం అంటున్నారు, వారు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది అది సాధారణమైన విషయం కాదు. చాలా మంది ప్రార్థనను చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన మీద ఆధారపడరు. వారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల మీద, స్థితిగతుల మీద, ఆర్థికంగా ఉన్నటువంటి వాటి మీదే ఆధారపడిపోతూ ఉంటారు మనుషులు. ప్రార్థన మీద ఆధారపడరు.
ఇక్కడ వీరు కష్టం వచ్చినప్పుడు వీరు ప్రార్థన చేశారంట. ఏం కష్టం అంటే, ఆ దేశపు రాజే మీరు వెళ్ళిపోండి పొండ్రా అన్నటువంటి ఆయనే రథాలను తీసుకొచ్చి సైన్యాలను తీసుకొచ్చి అందరినీ చంపడానికి వస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ప్రార్థించారంట. ఏమైందో తెలుసా? ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కమ్మెను. చూడండి, మంచి ఎండ, మధ్యాహ్నం 12-1 గంటకి సూర్యుడు బగబగా మండుతూ ఉన్నాడు. ఆ మండుతూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనుకతల ఐగుప్తీయులు పరిగెడుతూ ఉన్నారు. సడన్గా చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే ఇంకేం కనబడుతుందా? మనం ఇందాక చదువుకున్నాం, చీకటిలో అక్కడ లైట్లు అవేమీ ఉండవు. అప్పట్లో ఐగుప్తు దేశం అంటే బాగా సంపన్న దేశము, గొప్ప దేశం అయినప్పటికీ కూడా అప్పుడు కరెంట్ లేదు. మరి నేను ప్రార్థన ఏంటంటే, శత్రువు బారి నుంచి మేము తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. మనకి కూడా శత్రువులు అనేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఎప్పుడు దొరుకుతుందా అని చూసేవారు లేకపోలేదు. ఈ అవకాశం దొరికితే విడిచిపెట్టకూడదు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ దూరం వెళ్తే ఏమి ఎక్కడ కాదు, మన ఇంట్లో ఉన్నోడే మనకు శత్రువు. అవునా కదా? మన ఇంట్లో ఉన్నోడే మనకు శత్రువు. ఎక్కడికి పరిగెట్టాల్సిన పని లేదు. నీ పక్కింటి ఉన్నావు, నీ ఎదురింటి ఉన్నావు, నీ వెనకాతల ఇంటి ఉన్నావు, లేకపోతే నీ కుటుంబ సభ్యులు, మీ చుట్టాల్లో ఎవరి గురించి చెప్పవసరం లేదు. నీ ఇంట్లోనే నీ పక్కన ఉన్నటువంటి వాడే నీకు బల్లింగా ఉన్నాడు. అవునా? నీ పక్కనే ఉన్నాడు, కానీ నీకు బల్లింగా ఉన్నాడు. నీ దగ్గర ఉన్నాడు, నీ కంటిలో నలుసుగా ఉన్నాడు. మనం ఎంతో దూరం పరిగెట్టాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీరికి శత్రువులు వచ్చారు. శత్రువుల బారి నుంచి విడిపించండి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట? బగబగా మండేటువంటి సూర్యుడిని చీకటిగా మార్చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎంత గొప్ప కార్యాలు చూడండి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ సింహాసనం నుంచి ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ తెలియదు. ఎవరికైనా తెలుసా? వీళ్ళు ప్రార్థన చేశారు, ఏదవుతుంది అనేది వీళ్ళకి తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకి తెలియదు, ఐగుప్తీయులకి తెలియదు. ప్రభువా, వాళ్ళ శత్రువులు మా దగ్గరకు వచ్చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని మాత్రమే అడిగారు. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, ఆ ప్రార్థించేటువంటి ఆ ప్రజలకి కూడా ఇలా చీకటి అయిపోద్దని తెలియదు. సడన్గా చీకటి అయిపోయింది అంటానికి. కానీ వీళ్ళకి మాత్రం వెలుగే ఉంది. ఎవరికి? ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళకి వెలుగుంది. ఎవరి గురించి అయితే ప్రార్థన చేశారో వాళ్ళకంతా కూడా చీకటి అయిపోయింది. దేవునికి స్తోత్రం. బాగుంది కదా ఇది. మనం ఎవరి దగ్గర ఉపయోగిద్దామా? నిన్ను అవమానించిన వాళ్ళని, నిన్ను నిందించిన వాళ్ళని, నిన్ను చీ అన్నోళ్ళని ప్రభువా ఐగుప్తులు చేశారు కదా, వాళ్ళ ఇంట్లో నీ రాత్రికి చాలా మంది చుట్టాలు వచ్చారు, కరెంటు పోవాలి, కరెంటు ఉండకూడదు. ఇక్కడ శత్రువులు వస్తున్నటువంటి భయంతో వీళ్ళు ప్రార్థన చేయగానే శత్రు భయం నుంచి దేవుడు వారిని ఎంత చక్కగా తప్పించాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున మిద్యానీయులకి అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చైన గనుక మిద్యానీయుల ఎదుట నిలవలేక చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిద్యానీయులు అనేటువంటి ఒక జాతి వారు ఉన్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారంటే చాలా బాధలు పెట్టేవారంట. అది దేవుడే అప్పచెప్పట్లేదు. ఎందుకంటే దేవుడి మాటను వీళ్ళు వినలేదు. దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి దేవుడే శత్రువు చేతికి అప్పగించేశాడు. వాళ్ళకి వచ్చే కష్టం ఏమిటంటే ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. చూడండి 2వ వచనము మధ్య భాగం నుంచి, మిద్యానీయులు ఎదుట నిలవలేక ఎక్కడికి పారిపోయారంట? కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తనకు, అంటే వాళ్ళ ఇల్లు ఉగిలేసి, వారి కొంపులు ఉగిలేసి ఎక్కడ పరిగెట్టారు?
కొండల్లోకి పరిగెట్టారంట, కొండ గుహల్లోకి పరిగెట్టారంట. ఎందుకంటే ఆ శత్రువులైనటువంటి వారు వచ్చినప్పుడు ఆ మనుషులు దొరికితే మనుషులు చంపేస్తూ ఉన్నారంట. అక్కడ ఆహారం ఉంటే ఆహారం పట్టుకెళ్ళిపోతూ ఉన్నారంట. అక్కడ జీవన సాధనమైనటువంటి ఏవైనా వస్తువులు ఉంటే వాటిని కూడా వారు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారంట. బాబు, మా జీవన సాధనమైనవి ఆహారం, తర్వాత మా ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనుకొని అవన్నీ వదిలేసి కొండల తట్టు వెళ్ళి పరిగెట్టుకుంటూ ఉన్నారంట వాళ్ళు. అయితే వీళ్ళు ఉగులుతారా? వీళ్ళు ఎందుకంటే దేవుడే వాళ్ళ చేతికి అప్పగించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? సునాయాసంగా వారిని పట్టుకొని జయించి చిత్రహింసలు పెడతారు. వచ్చేవారంట అక్కడ ఏవేవైతే ఉపయోగకరమైన ఉన్నాయో అన్ని పట్టుకెళ్ళిపోయేవారంట. వీళ్ళు పంట వేసేవారంట, పంట పొలాల్ని నాశనం చేసేసేవారంట. త్వరగా చదవండి ఆ మాటలు. మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి దిగి భూమి పంటను పాడు చేశారు. గొర్రెలను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధన మరి దేనిని కూడా ఇశ్రాయేలీలకు ఉండనివ్వలేదు. చూడండి ఎంత కష్టాన్ని తెచ్చిపెట్టారో వాళ్ళు. మిద్యానీయులు అనేటువంటి వారు ఇదిగో వీళ్ళు కానీ వదిలితే ఒకవేళ మనల్ని మీరు ఈ పంట పొలాలు పాడు చేసి మనం వెళ్ళిపోతే మళ్ళా ఏం చేసుకుంటారు? వచ్చి పంట వేసుకుంటారు, మళ్ళా పంట పొలాలతో ఆహారాన్ని పండించుకొని మళ్ళా బతికేస్తారు. కాబట్టి వాటికి ఏవేవైతే జీవన సాధన ఉన్నాయో ఆ గొర్రెలు, గొడ్లు, ఎడ్లు, ఇవి గాడిదలు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట. వాళ్ళు తినాల్సినటువంటి ఆహారాన్ని, పంట పొలాన్ని అంతటిని కూడా నాశనము చేసేసారంట. అంత కష్టాన్ని వారు తెచ్చిపెట్టారా? ఏమైంది? లెక్కలేక ఎండును దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి మా ప్రార్థన చేయండి అని దేవుని సేవకులు చెబితే ప్రార్థన చేయరు. చేస్తారా? మా ప్రార్థన చేయండి, ఎందుకు అలాంటి బ్రతుకులు మంచివి కాదు మనకి, దేవుని దగ్గర అడగండి, ఏదైనా అడిగి తీసుకోండి, ఏదైనా అవసరమైతే దేవునికే ప్రార్థన చేయండి అని చెప్తే మనిషి ఏం చేస్తాడంటే ప్రార్థన చేయడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకొని వాటి ద్వారా ఏదో విధంగా సాగిపోవాలని అనుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏమిటంటే మిక్కిలి హీన దశకు వారు వచ్చారంట. అంటే ఇంకా వాళ్ళ పని ఇంకా మరి కొన్ని రోజులు ఇంకా అయిపోయినట్లే. వీళ్ళు ఉన్నారు అనడానికి కూడా లేరు, ఇంక ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు అనడానికి కూడా మాటలు లేకుండా ఉండేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికంట దేవుడి దగ్గర వాళ్ళు ప్రార్థించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచోడంటే మొదట్లో ప్రార్థన చేయలేదు కదా అని కొంచెం దేవుడు భయపెడతాడు, ఇంకా మళ్ళా కొంచెం భయపెడతాడు. అలాగన మనిషికి దేవుడు అనేటువంటి వాని యొక్క విలువ తెలిసేంత వరకు కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? చెబుతూ ఉంటాడు. చెప్పిన తర్వాత అప్పుడు మనిషికి బుర్రకి ఎక్కుతుంది. ఏమని? అయ్యో, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, నేను చాలా తప్పిపోయానే, నేను దేవునికి చాలా విరుద్ధమైన జీవితాన్ని జీవించానే, దేవుని మాటలను, దేవుని నిబంధనలను, దేవుని ధర్మశాస్త్రాన్ని నేను పాటించలేదే, అందువల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని తెలుసుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు అప్పుడు కూడా దేవుడు వింటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, మీరు అంతవరకు తెచ్చిపెట్టుకోద్దు అంటున్నాడు. ఈయన దిశకు వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిపెట్టుకున్నారు, అంతవరకు తెచ్చిపెట్టుకోద్దు అంటున్నాడు దేవుడు. ఏమైందంటే చూడండి, మిద్యానీయుల వలన బాధలు పడి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి సమాధానం ఇస్తాడన్నాడు? ఉరుము దాగు చోటులో నుంచి నీకు సమాధానం ఇస్తానంటూ ఉన్నాడు. అంటే నీకు తెలియని ప్రదేశములో నుంచి దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే
మొరపెడుతున్నారంట. అయ్యా మిద్యానీయులు వచ్చేస్తున్నారు, మా గోధుమలు పంట నాశనం చేస్తున్నారు. అయ్యా మిద్యానీయులు వస్తున్నారు, మా పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అయ్యా మిద్యానీయులు వస్తున్నారు, మా ఆడవాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు అని ప్రార్థించారంట. దేవుడు ఏం చేశాడంటే అదే దేశంలో అదే ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు రేపాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు మనమే ఉన్నాం, మనకు చాలా కష్టం వచ్చింది, కష్టాల్లో ఉన్నాం, బాధలు పడుతున్నాం, ఏడుస్తున్నాం, దేవుడి దగ్గర మొరపెట్టాం. అంతలో కాపాడడానికి మనం కాపాడబడ్డానికి ప్రార్థన చేశాం దేవుడి దగ్గర. దేవుడు ఏం చేశాడు తెలుసా? మనలో నుంచి ఒక నాయకుడిని దేవుడు మనల్ని కాపాడడానికి దేవుడు లేపాడంట. దేవునికి స్తోత్ర. అది మరి ప్రార్థన చేయకముందు వాళ్ళకి తెలియదా ఈయన నాయకుడే, ఈయన మనల్ని విడిపించగలడే అని తెలియదు. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేదానికి దేవుడిచ్చేటువంటి సమాధానం ఎక్కడ నుంచి ఎలా వస్తుందో తెలియదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కానీ సమాధానం అనేది ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు మొరపెట్టారంటే ఏమైంది చూడండి, 11-12 వచనాల్లో యెహోవా దూత వచ్చి అబీజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మర్తిక వృక్షము కింద కూర్చుండును. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలు. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు. ఈయన కూడా మనం అందరం ఎలాగైతే భయపడుతున్నామో వాళ్ళకి ఈయన కూడా భయపడ్డాడు. కానీ దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఇచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుంది? మనకు తెలియకుండానే మన దగ్గరికి ఆ సమాధానాన్ని దేవుడు రప్పిస్తాడు. దేవునికి స్తోత్ర. వాళ్ళు ఎప్పుడు చూశారు? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు గిద్యోని ఎప్పుడు చూశారు? వాళ్ళకి కూడా కొండల్లోకి వెళ్ళిపోయినప్పుడు తెలుసు, వీడు గానుగ దగ్గర దాక్కున్నాడు, మనం ఇంకో దగ్గర దాక్కుందాం అని తెలుసు. కానీ ఆయనే ద్వారానే మరలా ఈ ప్రజలే విడిపిస్తాడని వారికి తెలియదు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు అంత గొప్పవాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ ముఖాలు చూసి, వారి మాట తీరును చూసి, వారు వేసుకున్న వస్త్రధారణ చూసి, వారి పనితీరుని బట్టి కాదు. దేవుడు ఆ వ్యక్తినే తీసుకొని వచ్చి మరలా మీకు నాయకుడిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. మీ అవసరాలు తీర్చేటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఈ ప్రజలు అనుకున్నారు, ఎవరొకరు ఒక్కొక్క దగ్గర దాక్కుంటారు. అరే వాడు అక్కడ దాక్కున్నాడు, వీడు ఎక్కడ దాక్కున్నాడు అనుకున్నారు. ఈ గిద్యోను కూడా అదే అనుకున్నారు. ఏమని? అరే వీడి గానుగు దాక్కున్నాడు రా, మన కొండలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? ఆ గానుగు చాటును దాక్కున్నటువంటి వాడిని తీసుకొని వచ్చి, ఇదిగో వీళ్ళందరికీ మీరు నాయకుడిగా ఉండు, వాళ్ళ మీద మీరు జయాన్ని పొందుతారన్నారు. దేవునికి స్తోత్రం. 12 చదవమ్మా. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. చాలు. దేవునికి స్తోత్రం. ఈ సమాధానం ఎందుకు వచ్చింది? ఆ ప్రజల నుంచి ఒక నాయకుడు ఎలా రేపబడ్డాడు? అతనే ధైర్యవంతుడని, అతనే నాయకుడని ఎలా చేయబడ్డాడు అంటే వీరందరూ మొరుపెట్టారు. అది దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని దగ్గర నుంచి, అనగా ఉరుము దాగు చోటులో నుంచి సమాధానము ఏ మనుషునికి తెలియకుండా అక్కడికి వచ్చింది. ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఆయన నాయకత్వం కిందే ఆ మిద్యానీయులందరినీ కూడా ఓడించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకొక మాటను మనము చూద్దాం. తర్వాత మనము ఆరాధన ముగించుకుందాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందామా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములను పంపెను. ఇంకొకరు చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయంలో ఎవరున్నారయ్యా అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా మానవులందరి కొరకు కూడా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి మరలా సజీవుడైనటువంటి ఆ యేసయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఆ యేసయ్య యొక్క ఆత్మనంట దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో ఉంచాడు. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి వారు అనగా మనకు ఆ ముద్ర, పరలోకానికి వెళ్ళడానికి గల ముద్ర ఏది? అందరూ చచ్చిపోతారు. ఈ భూమి మీద ఉన్న మనుషుడు ఈ రోజు రేపు ఎవరైనా చనిపోతారు. కానీ పరలోకానికి వెళ్ళేది కొంతమంది, నరకానికి వెళ్ళేది మరికొంతమంది. అప్పుడు దేవదూతలు వస్తారు. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఈయన మా వ్యక్తే అని గుర్తు ఏమిటయ్యా అంటే, యేసు యొక్క ఆత్మ అనేటువంటి ముద్ర ఏ ఆత్మ మీద అయితే ఉంటుందో ఆ ఆత్మను దేవదూతలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్ర. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా యేసు ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ఆత్మను అనుగ్రహించినటువంటి మనం ఏం చేయాలంటే, అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టాలి. ఆయన దగ్గర మనం ఆయన దగ్గర మొరపెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూసి, స్థితిగతులు చూసి ఆ సహాయం అక్కడి నుంచి అందిపోతుందిలేని వాటి మీద ఆధారపడి మనము ఎప్పుడూ చేసుకోకూడదు. దేవుని సహాయము ద్వారా దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం పరలోకం నుంచి వచ్చేటువంటి సమాధానాలు పొందుకోవాలి. ఆ సమాధానం ఎలా ఉంటాయంట, చాలా అద్భుతముగా మనకి మన కళ్ళ ముందే ఇది జరుగుతుందా ఆమె ద్వారా అనుకుంటాం. కానీ అదే వ్యక్తి ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతకరమైన కార్యాలను మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఆమేన్.